నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మహాశివరాత్రి పండగ కోసం నేను కొన్ని పూజా సామాన్లు తీసుకున్నానండి. వాటిని నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే వాటి కాస్ట్ ఎంత, వాటిని నేను ఎక్కడ తీసుకున్నాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ నేను చూపించబోయే సామాన్లన్నీ కూడా చాలా తక్కువ రేట్ అండి. ఎవరైనా సరే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళితే నేను మొదటగా చూపించబోయేది ఇదేనండి. మహాశివరాత్రి పూజ కోసం నేను ఆ మహాశివుడినే మా ఇంటిలోకి ఆహ్వానించాను. అంటే నేను ఒక ఈశ్వరుడు విగ్రహాన్ని తెప్పించుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఈశ్వరుడి విగ్రహం. చూడటానికైతే చాలా బాగుంది కదండి. గోల్డ్ కలర్లో పరమేశ్వరుడు దగదగ మెరిసిపోతున్నారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం. అయితే మనకి ఇక్కడ పరమేశ్వరుడు ఇలా పులి చర్మం పైన కూర్చున్నట్టు ఉంటుందండి. అలాగే పక్కన మనకి త్రిశూలం కూడా ఇచ్చారు. ఇంకా వెనకాతల ఇలా డెకరేషన్ కింద ఇలా రౌండ్గా షేప్ అనేది వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా కిందనేమొచ్చి మనకి స్క్రూస్ వచ్చాయండి. అంటే ఈ ఈశ్వరుడు కూర్చున్నట్టు ఉంది కదండి, అది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ రౌండ్గా ఉంది కదా, అది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఈ విగ్రహం చాలా బాగుందండి. మనం దీన్ని డెకరేషన్ పీస్గా కూడా వాడుకోవచ్చు, లేదంటే మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఇది బ్రాస్ కాదండి, అంటే ఇత్తడి కాదు, ఇది మెటల్ వచ్చిందండి. పైన గోల్డ్ కోటెడ్ వేశారు. ఇంకా దీని వెయిట్ కూడా ఎక్కువగానే ఉందండి, మరీ అంత తేలిగ్గా అయితే లేదు. ఇంకా దీని హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 5 ఇంచెస్ ఉంటుందండి. ఇంకా నేను దీన్ని ఎక్కడ తీసుకున్నానంటే ఆన్లైన్ షాపింగ్లోనే తీసుకున్నానండి. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంత అంటే 218 రూపీస్ అండి, 218 రూపాయలు. దీనికి మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయండి, 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్. మొత్తం టోటల్గా నాకు ఇది 258 రూపాయలు అయితే పడిందండి. ఈ కాస్ట్కి ఈ విగ్రహం ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను త్రిశూలం తీసుకున్నానండి. ఈ విగ్రహానికి అయితే త్రిశూలం ఉందండి. అయితే నేను దీన్ని ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర చిన్న శివలింగం అయితే ఉందండి, దాని దగ్గర పెట్టడానికి నేను ఈ త్రిశూలం తీసుకున్నాను. ఇది మంచి డిజైన్తో చాలా బాగా వచ్చిందండి. అలాగే ఈ త్రిశూలం కింద చిన్న సైజులో డమరుకం కూడా ఉంది. ఇది మనకి బ్రాస్తో వచ్చిందండి. ఇంకా దీని హైట్ ఎంత ఉండొచ్చు అంటే 5 ఇంచెస్ ఉంటుంది. అన్ని త్రిశూలాలు అయితే ఒకేలాగా ఉంటాయండి, కానీ కింద బేస్ ఉంది కదండి, ఇదైతే కొన్ని మారుతూ ఉంటాయి. ఇక్కడ నాకు ఈ త్రిశూలానికి రౌండ్ షేప్ వచ్చింది, కానీ ఇలా రౌండ్ షేపు ఇంకా రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ కూడా షేపుల్లో ఉంటాయి. ముందుగా మనం ఇది నించుంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే త్రిశూలాన్ని పెట్టానండి, అది అస్సలు నించోలేదు. మళ్ళీ దాన్ని పంపించేసి మళ్ళీ దీన్ని పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా అయితే నేను ఈ బేసు రౌండ్ షేప్లో ఉండేది పెట్టలేదండి, స్క్వేర్గా ఉండేది పెట్టాను. కానీ నాకైతే ఇది వచ్చింది. దీన్ని కూడా నేను ఆన్లైన్ షాప్లోనే నేను తెప్పించుకున్నాను. ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఈ త్రిశూలాన్ని ఎక్కడ తీసుకున్నానంటే షాప్సీ యాప్లో తీసుకున్నానండి. ఇది కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళదే. ఇంకా దీని కాస్ట్ ఎంత అంటే 99 రూపీస్ అండి. అంటే నేను ఆ రోజు పెట్టేసరికి దీనికి స్పెషల్ ప్రైస్ అయితే ఉందండి. అయితే ఇది ఒక్కటే 99 రూపీస్ కాదండి, దీనికి తోడు ఇంకొక ఐటెం కూడా వచ్చింది. నాకు రెండు కలిపి నాకు 99 రూపీస్ పడ్డాయి. అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తానండి. అలాగే దీనికి నెక్స్ట్ డెలివరీ ఛార్జెస్ కూడా ఉన్నాయండి, 35 రూపీస్. టోటల్గా నాకు 2 ఐటమ్స్ 134 రూపీస్ అయితే పడింది. అలాగే దీనికి చిన్న ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా తర్వాత ఈ త్రిశూలంతో పాటు ఇంకొకటి కూడా ఇచ్చారని చెప్పాను కదండి, అదేనండి ఇది డమరుకం. ఈ డమరుకం అలాగే ఈ త్రిశూలం కలిపి నాకు 134 రూపీస్ అయితే పడింది. ఇంకా ఈ డమరుకం అయితే అంత చిన్నగా లేదండి, కాస్త పెద్దగానే ఉంది. దీన్ని నేను కావాలని అయితే తీసుకోలేదండి. ఈ త్రిశూలానికి ఇది యాడ్ అయి ఉంది కాబట్టి, అలాగే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఈ డమరకం కూడా చాలా బాగుందండి. ఎక్కువగా మనం సంక్రాంతి టైంలో డూడు బసవన్నల దగ్గర, అలాగే జంగమ దేవర్ల దగ్గర ఎక్కువగా ఈ శబ్దాన్ని వింటూ ఉంటాం మనం ఎక్కువగానా. కానీ ఇంత దగ్గరగా చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. దీని సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది, అది కూడా వినిపిస్తాను, వినండి. విన్నారు కదండి, చాలా బాగుంది కదా. దీన్ని నేను పూజలో పెట్టుకుంటానండి. ఎలాగా శివరాత్రి వస్తుంది కదండి, శివుడికి ఎంతో ఇష్టమైన ఈ డమరుకాన్ని కూడా నేను పెట్టి పూజ చేస్తాను. ఇంకా తర్వాత నేను రుద్రాక్షమాల తీసుకున్నానండి. నా దగ్గర చిన్న శివలింగం ఉందని చెప్పాను కదండి, ఆ శివలింగానికి వేయడం కోసం నేను ఈ రుద్రాక్షమాల తీసుకున్నాను. ఇంకా ఈ రుద్రాక్షలు అయితే పంచముఖ రుద్రాక్షలు అండి. ఇంకా మనకి ఎక్కువగా ఇవే కదండి దొరుకుతాయి, అలాగే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది.
ఇంకా ఈ పూసలు నేను చిన్న సైజులో ఉండేలాంటివి తీసుకున్నానండి. ఇంకా దీని మధ్యలో గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది. శివలింగానికి ఈ రుద్రాక్షమాల వేస్తే చాలా బాగుందండి. పూజలో నేను వీటన్నింటిని కూడా పెడతానండి. పూజా విధానం కూడా నేను చెప్తాను, అంటే మహాశివరాత్రి పూజా విధానం, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా దీన్ని నేను ఎక్కడ తీసుకున్నానంటే మాకు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ ఎంతంటే 80 రూపీస్ పడింది. ఇంకా తర్వాత నేను తీసుకున్న సామాగ్రి ఏంటంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనవి మారేడు దళాలు. ఇక్కడ నేను సిల్వర్ మారేడు దళాలు తీసుకున్నానండి. మీకు ఎక్కువగా మారేడు దళాలు దొరికినట్లయితే వీటితో పనే ఉండదండి, ఎందుకంటే నేచురల్గా ఉన్నవి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అవి దొరకలేనప్పుడు మాత్రమే మనకి ఇవి ఉపయోగపడతాయి. ఈ ఆకులపైన పేర్లు కూడా ఉన్నాయండి. ఓం నమ శివాయ అనే పేరుంది, అలాగే ఓంకారం కూడా ఉంది, మీకు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది. అలాగే ఈ ఆకు చాలా లైట్ వెయిట్ అండి, చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది. ఇంకా ఈ ఆకు సైజు ఎంత ఉంటుందంటే ఇంచుమించు 1.5 ఇంచీలు ఉంటుందండి. ఈ ఆకు కన్నా ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయండి, అంటే అవి మన చేతిలో ఉన్నాయో లేవో అనే విషయం కూడా మనకు తెలియదు, అంత చిన్నవైతే ఉన్నాయి. నేనైతే ఈ సైజు తీసుకున్నానండి, నాకు ఇవి సరిపోతాయని. ఇంకా వీటికన్నా పెద్దవి కూడా ఉన్నాయండి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. సిల్వర్ కలర్లో మెరిసిపోతూ చూడటానికి చాలా బాగున్నాయి కదండి. అచ్చం సిల్వర్ బిల్వ పత్రాసులానే ఉన్నాయి. ఇంతకీ దీని మెటీరియల్ చెప్పలేదు కదండి, ఇది ప్యూర్ సిల్వర్ అయితే కాదండి, ఇది సిల్వర్ కోటెడ్లో ఉండి మాత్రమే తీసుకున్నాను. సిల్వర్ తీసుకోవాలని ఉన్నా సరే అందరికీ సాధ్యపడదు కదండి, అలాంటప్పుడు వీటితో మన కోరిక తీర్చుకోవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయండి. చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇవి ప్యూర్ సిల్వరా లేదంటే కోటెడా అనేది ఎవ్వరు కూడా కనిపెట్టలేరు, అంత బాగున్నాయి. నేనైతే ఈ సైజులో 108 ఆకులు తీసుకున్నానండి. ఈ 108 ఆకులు నాకు 600 రూపాయలు పడింది. అయితే మనకి 108 ఆకులు కాదండి, 110 ఆకులు వస్తాయి. వీటిని నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఇంక తర్వాత సిల్వర్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా ప్యూర్ సిల్వర్ కాదు, ఇవి కూడా కోటెడే తీసుకున్నాను. ఇవైతే చిన్న ఫ్లవర్స్ అండి, అంత పెద్ద ఫ్లవర్స్ అయితే ఉండవు. ఇవి ఒక 1/2 ఇంచి ఉంటాయి అనుకుంటాను. ఇంకా ఈ ఫ్లవర్స్ మధ్యలో చిన్న పింక్ కలర్ స్టోన్ కూడా వచ్చిందండి, చాలా బాగున్నాయి చూడటానికి. వీటిలో గోల్డ్ కలర్ కూడా ఉన్నాయండి. అలాగే ఈ సిల్వర్లోనే మధ్యలో స్టోన్ అయితే ఉండవు, అలా కూడా వచ్చాయి, కానీ ఇలా స్టోన్ ఉంటేనే చాలా బాగుంటాయండి. ఇవి కూడా 108 ఫ్లవర్స్ పెడితే 110 వస్తాయండి. ఇంకా వీటిని నేను మీషో యాప్లో తీసుకున్నానండి. ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి 530 రూపీస్ పడింది. ఇంక తర్వాత ఏం తీసుకున్నానంటే స్వామివారికి అభిషేకం అది చేయడానికి బాగుంటుంది కదా అని ఈ చెంబు ఒకటి తీసుకున్నానండి. దీనికి ఈ పక్క సైడు ఇలా హోల్ ఉంటుందండి, దాంట్లోంచే వాటరు దారలా పడుతుంది. ఇది వచ్చేసి ఇత్తడిలో నేను తీసుకున్నానండి. ఇదైతే అంత పెద్ద సైజ్ అయితే కాదండి, చిన్న సైజే ఉంటుంది, అంటే చిన్న శివలింగానికి మనం అభిషేకం అది చేయడానికి చాలా బాగుంటుంది. దీన్ని నేను లోకల్ షాప్లో తీసుకున్నానండి. ఇంకా దీని కాస్ట్ ఎంతంటే 90 రూపీస్కి వచ్చింది నాకు. ఇంకా చివరిగా నేను చూపిస్తున్నది ఏంటంటే ఇది నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, త్రిశూలం ఆర్డర్ పెడితే నాకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చిందని, అదేనండి ఇది. ఇదేంటంటే ఒక రాగి ప్లేట్ ఇచ్చారండి, అలాగే దీని లోపల పెట్టుకోవడానికి పాదాలు కూడా ఇచ్చారు. రాగి ప్లేట్ అయితే బాగుందండి, కానీ పాదాలు అయితే అస్సలు బాగాలేదు. ప్లేట్ అయితే పర్లేదండి, లైట్ వెయిట్ వచ్చినా సరే బాగానే ఉంది, కానీ పాదాలు అస్సలు బాగాలేదు. కానీ నాకు 130 రూపీస్కే ఈ 3 ఐటమ్స్ వచ్చాయండి, నాకు చాలా బాగా అనిపించింది. పాదాలు ఒకటి తీసేస్తే మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అంతేనండి నేను శివరాత్రి కోసం తీసుకున్న పూజా సామాగ్రి. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు తీసుకోవాలనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టి చూపిస్తానండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండి గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.